ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి పేద విద్యార్థులకి ఉదయం పూట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి విద్యాశాఖను చూస్తూ ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి దాదాపు 20 లక్షల మంది పేద విద్యార్థులు అధ్యక్ష వాళ్ళ కోసం ఉదయం పూట అల్పాహారం అనేది ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆ పిల్లల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పైన వాళ్ళు హర్షిస్తారేమో ఆశీర్వదిస్తారేమో ఇటువంటి పథకాన్ని అనుకున్నాం. వాళ్ళకే వాళ్ళు బయటికి పోతే వాళ్ళు కూడా మీరు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్న భోజనం న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. అడాలసెన్స్ ఏజ్ అది. ఆ వయసులోనే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయాలు జరుగుతాయి, ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సభలో ఉన్న డాక్టర్లు అందరూ చెప్తా ఉంటారు. అటువంటి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. దాని మీద సలహాలు సూచన బయటికి పోయినటువంటి వాళ్ళని మీరు సమర్థిస్తూ ఉన్నారు.